వెల్కమ్ బ్యాక్ టు ఏఎం విహారీ ఛానల్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రం బీజాపూర్లో గోల్ గుంబజ్ దగ్గరకు వచ్చాము. ఈ గోల్ గుంబజ్ యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే మహమ్మద్ ఆదిల్ షా వంశానికి చెందినటువంటి 7వ తరం రాజు అయినటువంటి ఆదిల్ షా వారి సమాధి ఈ గోల్ గుంబజ్ లో ఉంది. ఆ సమాధిని కూడా ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఎవరైనా చనిపోయిన తర్వాత సమాధిని నిర్మిస్తారు, కానీ ఓ రాజు మాత్రం తను బతికున్నప్పుడే తన సమాధిని నిర్మించుకున్నారు. ఈ గోల్ గుంబజ్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సమాధి. దీని పేరు గోల్ గుంబజ్. ఈ గోల్ గుంబజ్ను దక్షిణ భారతదేశపు తాజ్ మహల్ అని కూడా పిలుస్తారు. ఈ గోల్ గుంబజ్ను 17వ శతాబ్దంలో ఈ గోల్ గుంబజ్ను నిర్మించారు. ఇది ఆదిల్ షా వంశానికి చెందినటువంటి 7వ తరం రాజు ఆదిల్ షా యొక్క సమాధి ఈ గోల్ గుంబజ్లో ఉంది. ఈ గోల్ గుంబజ్ ఉత్తర కర్ణాటకలోని బీజాపూర్ నగరంలో ఉంది. ఈ గోల్ గుంబజ్ బెంగళూరుకు 550 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఈ సమాధి గోళాకార గోపురంతో కూడిన పెద్ద ఘనాకార గుమ్మటం. ఈ గోల్ గుంబజ్కు ఒక వారసత్వ నిర్మాణం. ఈ గోల్ గుంబజ్ పూర్తి కావడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. క్రీస్తు శకం 1636లో ఈ గోల్ గుంబజ్ నిర్మాణం చేపట్టితే క్రీస్తు శకం 1656లో ఈ గోల్ గుంబజ్ నిర్మాణం పూర్తయింది. ప్రపంచంలోనే అతిపెద్ద సమాధి రోమ్లో ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికా తర్వాత ఇది 2వ అతిపెద్ద సమాధి. ఈ గోల్ గుంబజ్ను దబూల్కు చెందిన యాకూబ్ అనే ఆర్కిటెక్ట్ ఈ గోల్ గుంబజ్ను 1656లో నిర్మించారు. ఇది దక్కను సుల్తానుల నిర్మాణ శైలికి ఒక మంచి ఉదాహరణ. ఈ గోల్ గుంబజ్లో ప్రధాన భాగమైన పై భాగంలో ఒక్కసారి శబ్దం చేస్తే ఆ శబ్దం 7 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఈ గోల్ గుంబజ్లో మహమ్మద్ ఆదిల్ షా మరియు అతని 2 భార్యలు తాజ్ జహాన్ బేగం, అరుణ్ బీబీ మరియు ఆదిల్ షా వారసుల సమాధులు కూడా ఈ గోల్ గుంబజ్లో ఉన్నాయి. ఈ గోల్ గుంబజ్ ప్రస్తుతం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. ఈ గోల్ గుంబజ్లో ఎటువంటి వేసవికాల సమయంలో కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది. ఈ గోల్ గుంబజ్ 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోల్ గుంబజ్ మొత్తం 7 అంతస్తుల్లో ఉంది. ఈ గోల్ గుంబజ్ ఎలాంటి స్తంభం సపోర్ట్ లేకుండా నిలబడి ఉండడం దీని ప్రత్యేకత. ఈ గోల్ గుంబజ్ కట్టడం భూమి విస్తరణం 1700 అడుగుల చదరపు కిలోమీటర్లు, అలాగే 37 మీటర్ల వ్యాసంతో 3 మీటర్ల మందంతో కూడిన గోడలు ఈ గోల్ గుంబజ్లో ఉంటాయి. ఈ గోల్ గుంబజ్ వెలుపలి వ్యాసం 144 అడుగులు. ఈ భారీ గోల్ గుంబజ్ 4 మూలాలు అష్టభుజ ఆకారంతో చెక్కబడిన స్తంభాలు ఉంటాయి. ఒక్కొక్క స్తంభాలను 7 అంతస్తులుగా ఇక్కడ నిర్మించారు. ప్రతి స్తంభంపై పైభాగంలో చిన్న గోపురం ఉంటుంది. కింద నుంచి పై అంతస్తులోని గోపురం చుట్టూ ఉన్న ఆవరణను చేరుకోవడానికి ప్రతి స్తంభంలో లోపల వైపు నుంచి పై వరకు మెట్ల సదుపాయం కూడా ఇక్కడ ఉంటుంది. ఈ గోల్ గుంబజ్ యొక్క పైభాగంలో నుంచి మనకు మొత్తం బీజాపూర్ నగరం మొత్తం కనిపిస్తుంది. ఈ గోల్ గుంబజ్ను చూడడానికి ఇక్కడ మనం 20 రూపాయల టికెట్ చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఫారినర్లు అయితే 200 రూపాయల టికెట్ చెల్లించవలసి ఉంటుంది. ఈ గోల్ గుంబజ్ను మనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ గోల్ గుంబజ్ యొక్క ఓపెనింగ్ టైం ఉంటుంది. ఈ గోల్ గుంబజ్ను ఆ కాలం నాటి ఎయిర్ కూలర్గా కూడా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే బయట ఎంత వేడిగా ఉన్నా ఈ గోల్ గుంబజ్లోకి మనం అడుగు పెట్టగానే ఎయిర్ కూలర్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ గోల్ గుంబజ్లో పెద్ద గుమ్మటం పరిధిలో మన చేతికి ఉన్న గడియారం టిక్ టిక్ అనే శబ్దం కూడా 37 మీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఈ గోల్ గుంబజ్ సముదాయంలో ఒక మసీదు, ఒక సంగీతశాల, ఒక ధర్మశాల కూడా ఉన్నాయి. ఈ సంగీతశాలను ప్రస్తుతం ఒక మ్యూజియంగా ఆదిల్ షా గారు వాడినటువంటి వస్తువులు, వారు వాడినటువంటి ఆయుధాలు, లేఖలు
ఈ మ్యూజియంలో భద్రపరిచారు. గోల్ గుంబజ్ అర్థం గులాబీ గుమ్మటం. గుమ్మటం చుట్టూ అడుగు భాగాన గులాబీ లేదా తామర రేకుల వంటి నిర్మాణం ఉంటుంది. ఈ రేకుల మధ్య నుండి ఈ గుంబద్ మొగ్గలా ఉంటుంది, కావున దీనికి ఆ పేరు వచ్చింది. ఆదిల్ షా గారి పూర్తి పేరు సుల్తాన్ హజరత్ మహమ్మద్ అలీ ఆదిల్ షా గాజీ. ఈ గోల్ గుంబజ్లో మనకు కింద అండర్ గ్రౌండ్ కూడా ఉంటుంది. మొత్తం ఈ గోల్ గుంబజ్ 7 ఫ్లోర్లలో ఉంటుంది. మనం ప్రధాన భాగమైన గోల్ గుంబజ్ యొక్క పైభాగానికి చేరుకోవాలంటే మొత్తం ఈ గోల్ గుంబజ్లో 102 మెట్లు ఉంటాయి. ఈ గోల్ గుంబజ్ను ముదురు బూడిద రంగు బాస్టాలతో మరియు ఇటుకలతో నిర్మించారు. గోల్ గుంబజ్ ప్రధాన గోపురాన్ని ఇటుకలతో తయారు చేసి సున్నం పొరలతో సిమెంట్ తయారు చేశారు. ఈ గోల్ గుంబజ్ బయట భాగం ముదురు బూడిద రంగు బాస్టాలతో మరియు ప్లాస్టర్ వర్క్తో ఇక్కడ అలంకరించబడ్డారు. ఈ గోల్ గుంబజ్ పూర్తి కావడానికి బీజాపూర్లో ఉన్నటువంటి సయ్యద్నా ఆసిం పీర్ రహమతుల్లా అలై గారి దువాతో 20 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ గోల్ గుంబజ్ యొక్క పనిని ఆదిల్ షా గారు ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి మీ మనసుకు ఏమనిపిస్తుందో అది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తుంటాను.
ఇక్కడ అరేస్తే మనం 7 సార్లు సౌండ్ వస్తుందండి ఇక్కడ. చూసుకోవచ్చు అవి ఆనాటి కాలంలో వాడే తోపులు అవి ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా పైన కూడా చూడవచ్చు. పంజాబ్ అంటారు కదా పీర్ల గుర్తులు చూడవచ్చు. పంజాబ్ అంటారు కదా పీర్ల గుర్తులు కూడా ఉన్నాయి చూడండి అక్కడ. ఇది ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మొత్తం బూజు పట్టిపోయింది మొత్తం. ఇది శత్రువులను బంధించడానికి వాడుతుంది చెరసాల అది చూడండి మొత్తం అంతా. చూశారు కదా ఇక్కడ మనకు బీజాపూర్లో గోల్ గుంబజ్ ఎలా ఉందో చూశారు. నా ఛానల్ను లైక్ చేసి సపోర్ట్ చేసి ఆదరించండి ఫ్రెండ్స్.